లూకా సువార్త 16వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు అన్యాయపు సిరిలోనే మీరు సరిగా నమ్మకంగా లేకపోతే సత్యమైన డబ్బు మీకు ఎవరు ఇస్తారు? అంటే పరలోక సంబంధమైనటువంటి విషయాలను మీకు ఎవరు ఇస్తారు అని యేసుప్రభు చెప్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ టాకింగ్ అబౌట్ ఫెయిత్ఫుల్ స్టీవర్డ్షిప్, నమ్మకమైనటువంటి దాసులను గురించి ఈయన ఇక్కడ మాట్లాడుతున్నాడు యేసుప్రభు. అంటే మనము మన చేతికి వచ్చే డబ్బు అయినప్పటికీ, మన చేతికి వచ్చేటువంటి లాభకరమైనది ఏదైనప్పటికీ కూడా మనం ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాము అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నువ్వు దీంట్లో సరిగా లేవు అంటే పరలోక సంబంధమైనవి మీకు ఇవ్వబడవు అనే మాట యేసుప్రభు చెప్తున్నాడు ఇక్కడ. చాలా కొన్నిసార్లు అనిపిస్తుంది మన ప్రేయర్ లైఫ్ సరిగా లేదు, దేవునికి సంబంధించిన వాటిలో కొందరు బాగా పోతున్నారు, కొందరు సరిగా ఉండరు. ఏమోబ్బా కొందరు జీవితాలు ఇంతే అనుకుంటారు. ఇంతే కాదు, ప్రతి దానికి ఒక స్పిరిచువల్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఫిజికల్గా జరిగే ప్రతి విషయానికి ఆత్మీయమైన ప్రిన్సిపల్ వెనక జరుగుతూ ఉంటుంది. ఆమెన్. అది మనం నమ్మాలా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగేది అదే. ఆత్మీయంగా నువ్వు ఏం చేస్తున్నావో ఫిజికల్గా నీ జీవితంలో అవే మేనిఫెస్ట్ అవుతాయి. ఆమెన్. ఆమెన్. ఎందుకంటే నీ యాటిట్యూడ్ డబ్బు పరంగా నీకు ఎటువంటి యాటిట్యూడ్ ఉందో దాన్ని బట్టే నీ జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. మనీ అనే దానికి నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, మనీ నీకు ఇవ్వబడినప్పుడంతా నీ యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది ఇట్ ఈస్ లైక్ ఎ టెస్ట్. దేవుడు నిన్ను ప్రతిసారి పరీక్షిస్తున్నాడు అనేది గుర్తించాలి. దేవుడు పరీక్షలు పెడతారా? పెడతాడు. ఇక్కడ పెడుతున్నాడు. దేవుడు నీకు రోగం ఇచ్చి పరీక్ష పెట్టాడు. రోగాలు లేవు ఆయన దగ్గర, కానీ నీకు డబ్బు ఇచ్చినప్పుడు నీ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది అనేది అది ఒక టెస్ట్గా ఉంటుంది. గాడ్ విల్ బి రెగ్యులర్లీ వాచింగ్ హౌ యు ఆర్ గోయింగ్ టు స్పెండ్ ది మనీ. డబ్బు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఏ విధంగా నువ్వు ఖర్చు పెడుతున్నావు, దాన్ని బట్టే నీ యొక్క ఆత్మీయ జీవితం కూడా ఆ వెయిటేజ్ అనేది దేవుడు తీసుకొస్తుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవ్రీ బ్లెస్సింగ్, ఎవ్రీ ఆపర్చునిటీ, ఎవ్రీ ఇంక్రీజ్, నీ జీవితంలో ఏదైనా లాభం వచ్చింది, బిజినెస్లో లాభం వచ్చిందంటే కూడా దట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ టెస్ట్ అనేది మనము గమనించాలి. ఎందుకంటే దేవుడు నిన్ను నమ్మి నీకు డబ్బు ఇస్తున్నాడు. దేవుడు నిన్ను నమ్మి నీకు ఇంక్రీజ్ ఇస్తున్నాడు. హల్లెలూయా. బ్రదర్ నేను చాలా కష్టపడితే నాకు డబ్బులు వచ్చినాయి. కష్టపడిన వాళ్ళందరికీ డబ్బులు రావు, గుర్తుపెట్టుకోండి. లోకంలో కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ డబ్బులు లేకుండే ఉన్నారు. బ్రదర్ మీకేం లేదు, మీరు డాక్టర్లు చాలామంది పాపర్లుగా ఉన్నారు తెలుసా. అప్పులలో ఉండే డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు. నేను చదువుకున్నారు కాబట్టి డాక్టర్లు అయినారు కాబట్టి జీవితం బాగుంటుంది అనేది పెద్ద అబద్ధం. ఐ కెన్ షో యూ సమ్ ఆఫ్ ది డాక్టర్స్ హు ఆర్ రియల్లీ సఫరింగ్ ఇన్ లైఫ్. లేనిపోని తప్పులు చేసి అప్పులు చేసుకొని ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక్కటి నమ్మాల, మన జీవితంలో దేవుడు ఏదైనా మంచిది మనకు వస్తుంది అంటే అది కేవలం దేవుని నుంచి మాత్రమే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే విషయంలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, లోకంలో డబ్బును గురించి 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు, కానీ దేవుడు డబ్బును మంచి కోసమే పెట్టి ఉంటున్నాడు. కానీ బ్రదర్ బైబిల్లో అన్యాయపు సిరి అని ఉంది కదా. అన్యాయపు సిరి అనే మాట ఎందుకు వచ్చిందంటే, దాన్ని డీల్ చేసే వాళ్ళు అన్యాయంగా డీల్ చేస్తున్నారు కాబట్టి. డబ్బు మంచిదే, డబ్బు చెడ్డది కాదే. ఈరోజు దేవుని రాజ్యంలో డబ్బుకు వాల్యూ లేదా? ఉంది. ఏబ్రహాం వాజ్ వెరీ రిచ్ అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు అబ్రహామును ఆశీర్వదించిండు. ఆశీర్వాదం వల్ల ఆయన ఏమైండు? ధనవంతుడైండు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని పుట్టిస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. డబ్బు తప్పు కాదు. డబ్బును నువ్వు ఏ విధంగా యూజ్ చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి. ది యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్. గమనిద్దాం. దేవుడు తన వాక్యంలో మనకు ఒక మంచి ఉపమానం చెప్పండి యేసుప్రభు. లూకా సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మెల్లమెల్లగా చదువుకుంటూ చూద్దాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా, ఈ యొక్క ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడంట. ఆయన డబ్బునంతటిని చూసుకోవడానికి ఒక మేనేజర్ ఉన్నాడు. ఈ మేనేజర్ ఎటువంటి వాడంట? ఈయన డబ్బునంతా పాడు చేస్తున్నాడంట. ఈ యొక్క మేనేజర్ డబ్బునంతా పాడు చేస్తున్నాడు. నేను ఈ యొక్క ధనవంతునికి
కంప్లైంట్స్ వచ్చాయి. చూడండి 2వ వచనం చూడండి. అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? కంప్లైంట్స్ వచ్చినాయి. అరే నీ గురించి నేను చాలా వింటున్నాను, నెగటివ్గా వింటున్నాను, ఏం జరుగుతుంది అసలు? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పెను. ఇంకా అయిపోయింది నీ ఉద్యోగం, ఈ రోజు నుంచి బంద్. ఇంకా నీకు ఫస్ట్ నువ్వు నాకు అన్ని లెక్కలు చెప్పాలా, నువ్వు లెక్క తీసుకొని రా, తర్వాత నేను నిన్ను ఇప్పటి నుంచి తీసేస్తాను అని మనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు, నోటీస్ ఇచ్చేసాడు. యు ఆర్ ఫైర్డ్ ఫ్రమ్ జాబ్ అని చెప్పేసాడు. వీడేం చేస్తున్నాడు చూడండి 3వ వచనం. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. అరే నాకు ఇంకా ఉద్యోగం పోయింది, నా కుటుంబాన్ని ఎట్లా నేను నడిపించాలా, నేనేమైనా పోయి బలమైన పని చేసి కష్టపడాలంటే అది చేసే పరిస్థితిలో లేను. 2వది అడుక్కుందామంటే ఇంత బతికి ఇప్పుడు అడుక్కోవడము కష్టంగా ఉంది, మరి ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నాడు. చూడండి నెక్స్ట్. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకొనున్నట్లు ఏమి చేయవలెనో నాకు తెలియననుకొని. చాలు, ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. నేను మేనేజర్గా ఉన్నంత కాలము అందరూ నన్ను బాగానే యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు నాకు ఉద్యోగం పోయిన తరువాత వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయాలా అంటే నేనేం చేయాలా? అర్థమవుతుందా? బాగా ఆలోచించండి. వీడు ప్లాన్డ్గా ఆలోచిస్తున్నాడు. ఎవరైనా అంతే కదా, బాగా డబ్బు ఉండి ఉద్యోగం ఉంటే అందరు రండి 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 అంటారు. ఇప్పుడు నన్ను ఉద్యోగం నుంచి తీసేసిన తర్వాత నన్ను ఎవడు యాక్సెప్ట్ చేయడు కదా, కాబట్టి నేనేం చేయాలా అని ఆలోచించి నాకు ఒక ఐడియా వచ్చింది అని చెప్పి చూడండి 5వ వచనం. తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని మొదటివాని అడిగెను. వాడు 100 మనుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 10 మనుగులని వ్రాసికొమ్మని వానితో చెప్పెను. నువ్వు ఎంత అప్పున్నావు యజమానికి అంటే ఒక 100 మనుగులు అన్నాడు. 100 మనుగుల 50 రాసేసాయి. తగ్గించేసిండు. తగ్గించేసరికి వాళ్ళకి ఏమవుతుంది? హ్యాపీ కదా. అవతల వ్యక్తి ఏమైపోతుంది? భలే ఉంది, నాకు నేను కట్టాల్సిన దాంట్లో సగమే కొడుతున్నా, 30 లక్షలు అప్పు ఉందండి, దాన్ని 15 చేయి అంటే ఎంత సంతోషం అవుతుంది? అంత సగం అయిపోయింది. ఓ బాగుంది. నెక్స్ట్. తరువాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకని అడుగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటీ తీసుకొని 80 తూములని వ్రాసికొమ్మని చెప్పాను. 100 తూములు ఉంది, 100 80 రాసేసాయి. తగ్గించేసిండు. తగ్గిస్తే వాడు కూడా హ్యాపీ. అర్థమవుతుందా? నెక్స్ట్. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అర్థమైందా? అన్యాయస్తుడైనటువంటి ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. దేనికి మెచ్చుకున్నాడు? అన్యాయం చేసి నన్ను మెచ్చుకున్నాడా? గమనించండి. అన్యాయం చేసిందని మెచ్చుకున్నాడా? వాడు అన్యాయం చేసిందని క్లియర్గా అర్థమవుతుంది. 100 ఉండాల్సిన చోట ఒక చోట 50 రాసేసిండు, ఇంకో చోట 100 ఉండాల్సిన చోట 80 చేసిండు. కానీ ఈ గృహ నిర్వాహకుడు చేసింది అన్యాయము, నా డబ్బును వీడు అన్యాయంగా పాడు చేస్తున్నాడని తెలిసినప్పటికీ కూడా ఆయన మెచ్చుకుంటున్నాడంట. వీడు భలే చేస్తున్నాడే అని. ఎందుకు? అక్కడ ఏంటంటే యుక్తిగా నడుచుకుంటున్నాడు వాడు. వీడికి ఏం కలిగిందంటే దూరదృష్టి కలిగింది. ఈరోజు నేను అవుట్ అయిపోతే, ఈరోజు నేను ఈ యొక్క ఉద్యోగం నుంచి బయటికి వస్తే నేను నెక్స్ట్ ఎలా అనేది వానికి ఒక దూరదృష్టి అంటే ఫోర్ సైటెడ్నెస్. నేను నెక్స్ట్ ఏం చేయాలా అనేది తెలివిగా బిహేవ్ చేస్తున్నాడు. అందుకే ఏమంటాడు? వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. యుక్తిపరులై ఉన్నారు. యేసు ప్రభువు నమ్ముకున్నాను, అంతా బాగుంది, ఇట్లుంది, కానీ యుక్తిగా లేరు మీరు. అదే చెప్తున్నాడు. లోకస్తులు యుక్తిగా ఉన్నారు, మీరేమో దేవుని పట్టుకొని ఉన్నామని చెప్పి మీరు యుక్తిగా లేరు. అది చెప్తున్నాడు. నెక్స్ట్ 9వ వచనం.
అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. సిరి వదిలిపోయేది కాదు, తెలుగులో ట్రాన్స్లేషన్ రాంగ్ ఉంది. ఇంగ్లీష్లో చదవండి 9th verse. And I say unto you, make to yourselves friends of the mammon of unrighteousness, that when ye fail, they may receive you into everlasting habitations. హల్లెలూయా. Hallelujah. ఓకే, యేసు ప్రభు ఇక్కడ ఉపమానం చెప్తుంది యేసు ప్రభువే. అక్కడ యజమాని మెచ్చుకున్నాడంటే ఇక్కడ ఎవరు మెచ్చుకున్నారు? యాక్చువల్లీ యేసు ప్రభుమే మెచ్చుకుంటున్నాడు. యేసు ప్రభు ఎందుకు మెచ్చుకుంటున్నాడు? యజమాని డబ్బులు మోసం చేసిండు అని చెప్పి అప్రిషియేట్ చేస్తున్నాడా? ఇక్కడ కాదు. యేసు ప్రభు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే హీఈస్ హైలైటింగ్ దట్ వీ షుడ్ హ్యావ్ స్పిరిచువల్ ఫోర్సైటెడ్నెస్, ఆత్మీయమైనటువంటి ముందు చూపు మీరు కలిగి ఉండాలి అనేది యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. వాడికి ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయిన తర్వాత వాడిని ఎవరు చేర్చుకుంటారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. వాళ్ళు చేర్చుకునే విధంగా వాళ్ళ మాస్టర్ డబ్బే, కానీ దాన్ని సరిగా ఉపయోగించిందా? కాదు, అన్యాయంగా ఉపయోగించి ఏదైతే ఏమి నన్ను వాళ్ళు చేర్చుకునేట్టుగా నేను చేసుకుంటానని ఆ రకంగా చేసుకున్నాడు. హల్లెలూయా. Hallelujah. సో వీడు అన్యాయస్తుడే. హీఈస్ నాట్ ఎ ఫెయిత్ఫుల్ స్టీవర్డ్, అన్ఫెయిత్ఫుల్ స్టీవర్డ్ అని యేసు ప్రభు చెప్తున్నాడు. కానీ వాడి దగ్గర ఉన్నదేంటి? జ్ఞానం. వాని దగ్గర ఏముంది? యుక్తి. వాని దగ్గర ఉన్నదేంటి? దూరదృష్టి ఉంది వానికి. నెక్స్ట్ నేనేం చేయాలనేది ఉంది. అదే క్రైస్తవులమైన మన దగ్గర అది లేదు అని దేవుడు ఇక్కడ డబ్బు విషయం గురించి చెప్తుంటాడు. హల్లెలూయా. Hallelujah. దేవుడు మనందరికీ కూడా డబ్బు ఇచ్చి ఉంటున్నాడు. దేవుడు మనందరికీ కూడా ఆస్తులో లేకపోతే ఏవో ఇచ్చి ఉంటున్నాడు. మన పేరు మీద ఏదో చేసి పెట్టి ఉంటుంది దేవుడు. కానీ నీకు దూరదృష్టి ఉండి నీ యొక్క డబ్బును దేవుని దానికి వాడుతున్నావా లేదా, అది ఇక్కడ ఇంపార్టెంట్. హల్లెలూయా. Hallelujah. స్నేహితులను చేసుకోండి. ఒకసారి చూద్దామా వాక్యం మళ్ళీ ఒకసారి 8వ వచనం చూడండి, ఇంగ్లీష్లో చదవండి. And the Lord commended the unjust steward because he had done wisely. For the children of this world are in their generation wiser than the children of light. 9వ వచనం. And I say unto you, make to yourselves friends of the mammon. మేక్ టు యువర్ సెల్స్ ఫ్రెండ్స్ ఆఫ్ The mammon. మామన్ అనేది డబ్బు దేవత అంటారు చూడండి. మామన్ అంటే డబ్బు దేవత అని అర్థం. డబ్బు కాదు, డబ్బుకు దేవత. డబ్బుకు దేవత క్రైస్తవులలో లేరు, వేరే అన్యులలో ఉంటారు. డబ్బుకు దేవతలు ఉంటారు. అయితే ఏమంటున్నాడు? మీరు యు మేక్ టు యువర్ సెల్స్ ఫ్రెండ్స్ ఆఫ్ ది Mammon of అంటే unrighteousness. మామన్ను పూజిస్తున్న వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళను మీకు ఫ్రెండ్స్గా చేసుకోండి. ఎట్లా ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళు? చూడండి నెక్స్ట్. ఫ్రెండ్స్ మామన్ ఆఫ్ అన్రైచియస్నెస్ That when ye fail, వెన్ యూ ఫెయిల్, ఈ లోకంలో నీ లైఫ్ అయిపోయిన తర్వాత, వెన్ యు ఆర్ ఫెయిలింగ్, ఇంక అయిపోయింది లైఫ్ అంటే చనిపోయేది అనుకోవచ్చు, మనము లేవనెత్తడం అనుకోవచ్చు. అర్థమవుతుందా? వెన్ యూ ఫెయిల్ they may receive you into everlasting habitations. అంటే ఏమర్థం అంటే నీ డబ్బును నువ్వు చక్కగా వాడు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం వాడు. నీ డబ్బును నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు విత్తు, సో దట్ గాస్పెల్ అనేది ప్రీచ్ అవుతుంది. ఎవరైతే ఈ మామన్ను పూజిస్తున్న వాళ్ళు యేసుక్రీస్తుని గురించి తెలుసుకుంటారు, రక్షింపబడిన తర్వాత వాళ్ళందరూ కూడా పరలోకంకి వెళ్ళిపోతారు. వాళ్ళంతా ఎటర్నల్ ఫ్రెండ్స్ అవుతారు మనకు. మనం అనుకుంటాము నాకు ఫ్రెండ్సే లేరు అంటారు. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఫిజికల్ కాదు నేను చెప్పేది. ఎందుకంటే నేను దేవుని దాంట్లో వేస్తున్నప్పుడంతా కూడా సువార్తకి ఎక్కడైతే ఇది పోతుందో డబ్బు, నా డబ్బు సువార్తకి ఎక్కడైతే వెళ్తుందో, ఎవరైతే రక్షింపబడుతున్నారో వాళ్ళందరూ కూడా దే బికమ్ మై ఇటర్నల్ ఫ్రెండ్స్. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారంట? వెన్ యూ ఫెయిల్ అంటే ఎవరైనా మనుషులు దేవుని రాజ్యంలో డబ్బులు వేసిన తర్వాత వాళ్ళు చనిపోయినప్పుడు, ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు రక్షింపబడి వీళ్ళ ద్వారా, వాళ్ళంతా ఏం చేస్తారంట? పరలోకంలో దే విల్ రిసీవ్ యూ. హల్లెలూయా. పరలోకానికి నువ్వు ఒంటరిగా పోవు. యు ఆర్ గోయింగ్ విత్ సో మెనీ పీపుల్. ఆల్రెడీ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు నీకోసం. హల్లెలూయా. డిడ్ యు అండర్స్టాండ్? Yes. నేను చాలాసార్లు దీని గురించి ఆలోచించేవాడిని ఒకప్పుడు. బట్ దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే ఇది అన్యాయపు సిరే,
కానీ దీన్ని నువ్వు చక్కగా వాడాలి. డబ్బు అన్యాయం కాదు, డబ్బును అన్యాయంగా వాడుతుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు న్యాయంగా వాడు. ఎలా వాడాలా? దేవుడు నీకు ఇచ్చిన డబ్బు, దేవుడు నిన్ను నమ్మి నీకు ఇచ్చిన డబ్బు, దేవుడు నిన్ను నమ్మి నీకు ఇచ్చినటువంటి లాభాన్ని దేవుని రాజ్యం కోసం వాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. వైజ్గా వాడండి అని చెప్తున్నాడు. అంటే ఎలా అండి? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు చూద్దాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. హల్లెలూయా. హల్లెలూయా. ఎగ్జాక్ట్లీ ఇదే గత కాలంలో ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి మిషనరీస్ చేసిన పని ఇదే. భారతదేశంలో అసలు దేవుడు అంటే తెలియక అంత విగ్రహారాధికులు ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే, వాళ్ళు స్కూల్స్ పెట్టి ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ, ఎలాంటి ఎడ్యుకేషన్ ఇప్పించారు? ఫుడ్ పెట్టి, వాళ్ళకు బట్టలు ఇచ్చి, అన్ని రకాల ఇచ్చి, విద్యా బోధన, దాంతోపాటు ప్రభువుని గురించి వాళ్ళు తెలియపరిచే విధంగా చేసి ఉంటున్నారు. హల్లెలూయా. మీకు తెలియకపోవచ్చు, కానీ మీ యాన్సెస్టర్స్ దగ్గరికి వెళ్తే కరెక్ట్గా వాళ్ళందరూ చదువుకుంది అక్కడే. అందరికీ చదువు లభ్యం లేదు ఆ కాలంలో, ఓన్లీ కొందరికే ఉండింది చదువు. కానీ ఈరోజు అందరూ చదువుకొని అందరూ బాగా బ్రతుకుతున్నారు అంటే ఎవరో ఒకరు వాళ్ళ డబ్బంతా తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఊరికే కనిపించినోడికి వాడికి ఏదో అవసరం ఉందంట, వాడికి ఏదంట, నువ్వు అంతా బాగుంటుందిలే, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నువ్వు వాడికి ఆకలి అవుతుంది, నువ్వు ఆకలి అవుతున్నానికి తిండి పెట్టలేకున్నావు, వాడికి అవసరంలో డబ్బులు, వాడికి రోగం వచ్చింది, వాడికి పోయి నువ్వు కేర్ తీసుకోవాలా అంటే నువ్వు తీసుకోలేకపోవచ్చు, కానీ ఆ రకంగా చేసే వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేయాలి. హల్లెలూయా. అందుకే దాన్ని క్రియలు లేని విశ్వాసం అంటారు. ఏది? నేను రక్షింపబడినాను, నేను విశ్వాసం ఉంది అంటావు, కానీ నువ్వు దానికి తగిన పనులు చేయవు. నీవు దానికి తగిన పనులు చేస్తే బాగుంటుంది, చేయకపోతే అర్థమైందా? అంటే విశ్వాసం ఉంది అంటే నీ డబ్బు 10 మందికి ఉపయోగపడాలి, నీ డబ్బు దేవుని యొక్క గాస్పెల్కు రీచ్ అయ్యే విధంగా పని చేయాలి. దేవుడు నీకు ఒక కార్ ఇచ్చిండు, ఆ కార్ దేనికి వాడబడాలా? నువ్వు తిరగడమే కాదు, దేవుని పరిచర్యకు వాడబడకపోతే అసలు కారే కాదు అది. అర్థమైందా? అంటే కార్ అని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. దేవుని పరిచర్యకు ఉపయోగపడని కీబోర్డు అసలు కీబోర్డే కాదు అది. హల్లెలూయా. గిటార్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ దేవుని కోసం వాడబడనిది ఏది కూడా అది దేవుని దృష్టిలో ఉపయోగం లేనిది, నిరుపయోగమైనది. ఆమేన్. అంటే దేవుడు మనకు గిఫ్ట్స్ ఇచ్చింటాడు, టాలెంట్స్ ఇచ్చింటాడు, దేవుడు ఎన్నో గొప్ప విషయాలు మనకి ఇచ్చింటాడు. లేదు బ్రదర్, నేను ప్రాక్టీస్ చేసుకొని, నువ్వు ప్రాక్టీస్ చేసినా నీకు రాకపోవచ్చు, కృపతో వస్తుంది. బాగా గమనించండి, ఒక టాలెంట్ అయినా, ఒక గిఫ్ట్ అయినా, ఒక ఏమంటారు, ఏదైనప్పటికీ కూడా ఈ లోకంలో నీకు ఒకటి ఉంది అంటే అది దేవుని కృపతో మాత్రమే అది నీకు అనుగ్రహింపబడింది అని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీ డబ్బు దేవుని యొక్క పరిచర్యకు వాడబడి జనాలు నీ నుంచి రక్షింపబడితే, హల్లెలూయా, జనాలు రక్షింపబడిన తర్వాత దే విల్ బి యువర్ ఇటర్నల్ ఫ్రెండ్స్. ఇటర్నల్ డ్వెల్లింగ్ ఎక్కడ? పరలోకం. ఆమేన్. పరలోకంలో నిన్ను రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. దిస్ ఇస్ ద ట్రూత్. అన్యాయస్తుణ్ణి దేవుడు మెచ్చుకోవటం లేదు యేసు ప్రభు. వాడికి ఉన్న దురదృష్టిని, వాడికి ఉన్న యుక్తిని మెచ్చుకుంటున్నాడు. మెచ్చుకొని వాళ్ళు చేస్తున్నారు, దేవుని పిల్లలు చేయటం లేదు. దేవుని పిల్లల దగ్గర డబ్బు ఉంది, కానీ ఏం చేస్తున్నారు? దాన్ని ఏం చేయటం లేదు, అక్యుములేట్ చేసి పెట్టుకుంటున్నారు. 1 పేతురు 4వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. హల్లెలూయా. హల్లెలూయా. మనందరం కూడా దేవుని దృష్టిలో దేవునికి పరిచారకులము, ఉపచారకులము. దేవుని పనిలో మనమందరం పనివారలము.
ఏంది బ్రదర్, నేను చిన్న పిల్లని స్టూడెంట్ని నన్ను పట్టుకొని పన్నోడు అంటారు. మనం ఎవరైనా రక్షింపబడిన తర్వాత ఇమ్మీడియట్గా మనం ఏంటంటే దేవుని దృష్టిలో మనం పనివారము అంతే. హల్లెలూయా. వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వీఆర్ ఆల్ వర్కర్స్ అండ్ వీఆర్ ఆల్ కో వర్కర్స్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. అర్థమైందా? అంటే ఏ మినిస్ట్రీ అనే కాదు, మినిస్ట్రీ అయినా కాకపోయినా నిన్నొక్కరిని ఒక అడవిలో వేసినా కూడా నీవు అక్కడ కొత్తగా అడవి మనుషులు ఉన్నారంటే నువ్వు అక్కడ పరిచర్య చేయాల్సిందే. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ. ఆమేన్. అయితే నీ పరిచర్యలో మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మీరు ఒకరికొకరు పరిచర్య చేసుకుంటున్న విషయంలో ఫైనాన్సెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డబ్బు అనేది, నీవు డబ్బుతో మంచి పరిచారకుడుగా ఉండాలని దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడు ఈ వాక్యంలో. ఫైనాన్షియల్ స్టీవర్డ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అనుకోవచ్చు, బ్రదర్ నేను దేవుని రాజ్యంలో వేస్తే ఊరికి ఏమొస్తుంది నాకు, నేను అన్ని దాచిపెట్టుకుంటా. దాచిపెట్టుకో. అట్లాంటి వాళ్ళ కోసం కూడా యేసుప్రభు ఒక ఉపమానం చెప్పి చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనీలాగు చేతును. ఒక్క నిమిషం ఆలోచిద్దాం. బాగా డబ్బు ఉందంటే నాకు ధనవంతుడు, ప్లస్ అది కాకుండా దండిగా ఆ పంటలు వచ్చేసినాయి, భలే పెరిగినాయంట. అరే ఇంకా నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. దీన్ని సమకూర్చడానికి కూడా స్థలం లేదే అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఆలోచించి ఇప్పుడు ఒక పని చేస్తున్నాడు. చూడండి 18వ వచనం. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని అంటే ఏమర్థము? నీకు నువ్వు దాచిపెట్టుకుంటున్నావు. నాకు ఇంత డబ్బులు వచ్చినాయి, నేను దాన్ని దాచిపెట్టుకుంటే నెక్స్ట్ మంత్కి ఇంకా ఎక్కువవుతుంది, ఇంకా నెక్స్ట్ మంత్కి ఇంకా ఎక్కువవుతుంది. కొందరు ఎఫ్డీలు చేసుకుంటుంటారు. ఎఫ్డీ అంటే నేను చేసుకోకూడదనను, దాన్ని బట్టి ఆనందిస్తుంటారు. ఇంత వచ్చింది, నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఇంత అవుతుందంట. దాంట్లో ఆనందించవద్దు, సమకూర్చుకోవద్దు. సమకూర్చుకోవడం అంటే అక్యుములేట్ చేయడం. అందుకే యేసుప్రభు ఏమంటాడు, నువ్వు ఏమి తిందును, ఏమి త్రాగుదును, ఏమి ధరింతును అని కూడా ఆలోచించవద్దు. అన్ని దేవుడు సమకూరుస్తాడు. పరలోకముదని నీ తండ్రికి తెలుసు కదా. అంటే ఏం బ్రదర్ మీరు ఎట్లా చెప్తున్నారు? నేను చెప్పడం లేదు, దేవుని వాక్యం. చూడండి 18వ వచనం మళ్ళీసారి చదవండి. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. ఏమన్నాడు? నా ప్రాణమా, సంవత్సరాలకు తరబడిన ఆస్తి. కొందరు అంటుంటారు, మేము ఎన్ని తరాలకు తిన్నా సరిపోదు, మా ఆస్తి తరగదండి. విన్నారా? ఎందుకు? అది సమకూర్చబడిన ఆస్తి. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సంతోషించుము. అంటే సుఖంగా ఉండు, తినుము, తాగుము, సంతోషించు. ఇంకేం పర్లేదబ్బా, ఇంకా నెక్స్ట్ నేను పని చేయకపోయినా పర్లేదు, నేను ఉద్యోగం చేయకపోయినా పర్లేదు, మాకు దండిగా ఉంది, మాకు తరతరాలకు సరిపడా ఆస్తులు మాకున్నాయబ్బా. దేవుడు ఏమంటున్నాడు చూడండి 20వ వచనం. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. ఆమేన్. సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు, దేవుడు ఇస్తూ ఉంటాడు. ఇచ్చినవి దేవుని పనికి వాడడం నేర్చుకోండి. దేవుడు ఇచ్చినవి ఇచ్చినట్టుగా దేవుని పనిలో నీ డబ్బు వాడబడుతుందా లేదా? ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. నేను కొత్తగా ఉద్యోగం చేరినాను, నాకు అప్పుడు జీతం చాలా తక్కువ, కొన్ని వేల రూపాయల జీతం, చాలా తక్కువ. అటువంటి టైంలో బెనిహిన్ అనే సేవకుడు టీవీలో అప్పుడు వచ్చేది, గాడ్ ఛానల్లో వచ్చేది, గాడ్ టీవీ. ఆయన అన్నాడు, నేను ఇట్లా ఒక విమానం కొనాలనుకుంటున్నాను, ఆ విమానానికి ఇంత ఖర్చు అవుతుంది, దీన్ని గాస్పెల్ కోసం వాడాలనుకుంటున్నానంటే నాకు ఆ రోజు దేవుడు నాతో ఒక మాట, అంటే బైబిల్ చదువుతున్నాగా అనిపించింది. ఏంటంటే, ఏ సేవకుడైతే మెలకువగా ఉంటాడో
వాళ్ళ యజమానుడు ఆ టైంలో వచ్చినప్పుడు వాడు ధన్యుడు అనే మాట చదివిన. మనం 24 గంటలు పండుకోము కదా, 24 గంటలు మేల్కోలేము, ఉండలేము, పడుకుంటాము, మేల్కుంటాము. ఇదేంది ప్రభా అనుకున్నాను. అప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, నీవు పడుకున్నా కూడా నీ డబ్బు మేల్కొనే ఉంటుంది. నీవు పడుకున్నా నీ డబ్బు మేల్కొని ఉంటుంది. ఎప్పుడు మేల్కొని ఉంటుంది? అది పని చేస్తుందంటే మేల్కొని ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు ఆలోచిస్తున్నా, నేను ఇండియా, బెనిన్ అమెరికాలో నేను ఇక్కడ పడుకుంటే అమెరికాలో పగలే ఉంటుంది కదా, కాబట్టి ఇక్కడ డబ్బులు వేస్తే బాగుంటుంది నాకు అని చెప్పి నేను నా జీతం కంటే 3 రెట్లు ఎక్కువ ఆయన వాళ్ళు అడిగిన అది నేను నాకు తెలియని టైంలో అప్పు చేసి దానికోసం. నాకున్న ఆశ ఏంటంటే దేవుని యొక్క పరిచర్య బాగా జరగాల, ఆత్మలు రక్షింపబడాలా, అప్పుడు నేను బాగుపడతాను. హల్లెలూయా. నాకు ఎప్పుడు ఆ ఆలోచన ఉండింది. దేవుడు తన కృపను బట్టి ఆలోచన పెట్టిండు, నేను చేశాను ఆ పని. దాని తర్వాత ఐ హావ్ సీన్ ది గ్రోత్ ఇన్ మై లైఫ్. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, బ్రదర్ నువ్వు ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావు. నేను ఈరోజు ఇట్లా మాట్లాడడం కాదు, ఒకప్పుడు ఏమీ లేనప్పుడు కూడా నేను సంతోషంగా ఉండినా. నా జీవితంలో ఏమీ లేనప్పుడు ఖాళీ జోబులతో కూడా సంతోషంగా ఒక స్టూడెంట్గా తిరిగినాను. నాకు ఆటోకు డబ్బులు లేవే, లేకపోతే దానికి పెట్రోల్కు డబ్బులు లేవు, ఏం ఆలోచించలే, నడుచుకుంటూ పోయేటోని కూడా. హల్లెలూయా. దేవునితో ఉంటేనే ఆనందం అనేది నేను తెలుసుకున్నాను నా జీవితంలో. దేవుడు లేకుండా ఎన్ని డబ్బులున్నా అది వ్యర్థం అనేది నాకు బాగా అర్థమైంది. హల్లెలూయా. అందుకే ఈరోజు కూడా స్టీవర్డ్షిప్ అంటే దేవునికి నువ్వు నమ్మకమైన పనివాడు అంటే నీకు విజ్డమ్ ఉండాలి, నీకు ఒక ప్లానింగ్ ఉండాలి. హల్లెలూయా. నువ్వు అకౌంటబుల్గా ఉండాలి. దేవుడు నీకు ఇస్తున్న డబ్బుకు నువ్వు ఏ రకంగా దాన్ని స్పెండ్ చేస్తున్నావు. 1,00,000 రూపాయలు జీతం వస్తుందండి, నేను తాగినా ఏం కాదండి, బాటిల్ ఎంత అండి, ఒక 5,000 అండి అనుకుంటారు కొందరు. నువ్వు కాంప్రమైజ్ చేసుకొని నువ్వు జస్టిఫై చేసుకోవడం కాదు. డబ్బు ఎంత, నువ్వు ఏమేం ఖర్చు పెడుతున్నావు అనేది కాదు ఇక్కడ. డబ్బు దేవునిది, అది గుర్తుపెట్టుకోండి. నీకు ఇవ్వబడిన డబ్బు దేవునిది. ఆ డబ్బును నువ్వు ఎలా వాడుతున్నావు. నాకు జీతం వస్తుంది, అది పట్టుకొని నేను తాగుతామా? తాగను. ఎందుకు? అది దేవుంది. అది ఒకవేళ అలా చేస్తే యు ఆర్ మిస్యూజింగ్. దేవుడు నిన్ను నమ్మి ఇచ్చిన ఆ యొక్క జీతము, దేవుడు నిన్ను నమ్మి ఇచ్చినటువంటి ఉద్యోగము, అవన్నీ కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది తెలుసా కొందరికి, నేను చాలా టాలెంట్ ఉంది కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది, ఎంతమంది రాస్తే నాకే ఉద్యోగం వచ్చింది, ఎన్ని పోస్టులు ఉంటే కూడా నాకే వచ్చింది ఉద్యోగం. అది నీ టాలెంట్ కాదు, అది కృప. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆలోచన ఎప్పుడు ఉండాలి మీ మైండ్లో. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనకు జీతం వచ్చినా మనకు ఏమొచ్చినా కూడా ఇది దేవుని నుంచి నాకు ఇయ్యబడిన నమ్మకంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక పెట్టుబడి అనేది గుర్తించాలి. దేవుడు నాకు ఇచ్చిందాన్ని నేను ఏ విధంగా దేవుని రాజ్యానికి నేను వాడుతున్నాను అనేది మన మైండ్స్లో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఒక చోట ఉంటుంది, ఆనర్ ది లార్డ్ విత్ యువర్ ఫైనాన్సెస్ అంటాడు సామెతల గ్రంథంలో. ఆమేన్. అందుకే వీ మస్ట్ ప్రూవ్ అవర్ సెల్స్ టు బి ఫెయిత్ఫుల్. డబ్బు విషయం వచ్చేసరికి మనం దేవునికి నమ్మకంగా మనల్ని రుజువు చేసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం అది చేస్తామో మన మీద ఇంకా ఎక్కువ దేవుడు బ్లెస్సింగ్ అనేది విడుదల చేస్తుంటాడు. ఆమేన్. 1 కొరింథీ 4:1-2 చూద్దాం. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. మనము దేవుని పరిచర్యలో మనము గృహ నిర్వాహకులమని మనము గమనించుకోవాలి, ఇతరులు కూడా మనల్ని గమనిస్తుంటారు. ఫైనాన్సెస్ మనం ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం, మనం ఏం చేస్తున్నాము, ఫైనాన్సెస్ విషయంలో మన యాటిట్యూడ్ ఎలా ఉంది, డబ్బును మనం ఎక్కువ ప్రేమిస్తున్నామా, మనుషులను ప్రేమిస్తున్నామా అనేది ప్రతి ఒక్కరు మనల్ని గమనిస్తుంటారు. మనం ఇక్కడ దేవుని విషయంలో దేవుని గృహానికి మనం నిర్వాహకులము అని గుర్తించాలి. ఆమేన్. 2వ వచనం చూడండి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? నమ్మకత్వం. మనం నమ్మకంగా ఉండాలి. దేవుని యొక్క గృహ నిర్వహణలో మనం నమ్మకంగా ఉండాలి. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, చాలా టైర్డ్ అనిపించినా కూడా సండే ఫెలోషిప్ అసలు వదలొద్దు. సండే ఫెలోషిప్ కంపల్సరీ రావాలి. దేవుడు ఒక ఉద్దేశంతో పెట్టిండు. సంబడి ఈజ్ గెటింగ్ బ్లెస్డ్ అన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడిన చాలా సంతోషం అనిపిస్తుంది. హల్లెలూయా. 6 అవర్స్ డ్రైవ్ చేసి 6 అవర్స్ మళ్ళీ రిటర్న్ పోవడము. ఇప్పుడు మార్నింగ్ 3 o'clock బయలుదేరుతాం,
అంటే మనకు కష్టమైనప్పటికీ కూడా దేవుడు అప్పగించిన దాంట్లో మనము నమ్మకంగా చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. 2 కొరింథీ 9వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు చూద్దాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. హల్లెలూయా. డబ్బు విషయం ఇది. డబ్బు గురించి చెప్తూ నీవు కొంచెమే విత్తినావంటే ఏమొస్తుంది? కొంచెం పంటనే వస్తుంది. కొంచెం విత్తి ఎక్కువ రావాలా అంటే విశ్వాసం కూడా పనిచేయదు ఆడ. కొందరు అంటుంటారు, నేనేం చేయకుండానే దేవుడు నాకు ఇవ్వాలి. ఎందుకు ఇస్తాడు దేవుడు? నీకు దేవుని మీద ఇంత కూడా లేకుండా దేవుడు ఎందుకు ఇస్తాడు? రెసిప్రొకేషన్ ఉంటుంది దేవుని దగ్గర. మీరు గమనించండి, దేవుడు తన కృపతో నువ్వు ఏమి చేయకుండానే ఆయన రక్తం చిందించి నీకు రక్షణ ఇచ్చిండు. రక్షింపబడిన తర్వాత నీకు ఉండాల్సింది ఏంటంటే, నన్ను ప్రేమించిన దేవునికి నేనేం చేయాలా, నేనేమి ఇవ్వాలా, యాటిట్యూడ్ నీ నుంచి రావాలా. అది వచ్చినప్పుడే రెసిప్రొకేషన్ ఉంటుంది దేవుని వైపు నుంచి. హల్లెలూయా. నువ్వు కొంచెం ఎత్తి నాకు ఎంతో రావాలా అంటే రాదు. అది ఏ రకంగా రాదు. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కొంచెమే విత్తుతున్నావు, మరి దీంట్లో ఇంకోటి ఉంది. మళ్ళీ కొందరు ఏమంటారు, దేవుడు ఇట్లా చూస్తాడు అట్లా చూస్తాడు. 2 కాసులు ఆమెను గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు ఈరోజు కూడా ఎవరు కానుక ఎట్లేస్తున్నారు అని చూస్తుంటాడు. యేసుప్రభు ఈరోజు కూడా ఆయన పని ఏంటంటే, కానుక వేసే టైంలో ఎవరు ఎట్లేస్తున్నారు, ఏ యాటిట్యూడ్తో వేస్తున్నారు, చూపించుకోవడానికి వేస్తున్నారా. కొందరు ఉంటారు స్పెషల్ కానుక, ఫలానా మేడము ఇన్ని వేలు ఇచ్చింది అని చదువుతుంటారు కొందరు. ఇంకా అయిపోయింది, నీ ఫలం అక్కడే అయిపోయింది. 10 మందికి చెప్పుకోవడానికి కాదండి కానుక. స్పెషల్ కానుకని నువ్వు సంఘంలో నీకు ఒక గొప్ప పేరు రావాలా, ఈయనంతా ఎవరు ఇవ్వలేదు అనుకోవాలి. అదంతా బూటకం, అక్కడే వేస్ట్ అయిపోయింది. నీది ఏం రాదు. నీకు పరలోకంలో ఎటువంటి ఫలం ఉండదు, నీకు ఇక్కడే అయిపోయింది ఫలం. దేవుని మాట ఏమంటున్నాడు, నీవు కొంచెంగా విత్తితే కొంచెం వస్తుంది, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా కోస్తావు. హల్లెలూయా. దేవుని కృపను బట్టి నేను చెప్తున్నాను, నేను వీలైనంత వరకు సమృద్ధిగానే విత్తుతుంటాను. అర్థమైందా? నాకున్న దాంట్లో సమృద్ధిగా. ఎందుకంటే నేను విత్తుతున్నాను అనేది కాదు, నేను ప్రేమతో ఇస్తున్నా. నా దేవుని పరిచర్యకు ప్రేమతోనే చేస్తున్నా. హల్లెలూయా. 7వ వచనం చూడండి. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. సనుగు కొనక బలవంతముగా కాక. పాస్టర్లు కూడా ఎవరిని బలవంత పెట్టకూడదు. మీరు ఇంత ఇయ్యండి అని ఎప్పుడు చెప్పకూడదు. ఇచ్చేవాళ్ళు సనుగుకోకూడదు. దేవునికి సనుక్కొని ఇస్తే దేవునికి చాలా కోపం. సనుక్కోవడం అనేది చాలా కోపం. దేవుడు చాలా మంది ఇశ్రాయేలుని నాశనం చేసింది ఎందుకు? వాళ్ళకున్న మెయిన్ పని ఏంటంటే సనుక్కోవడం వల్ల. వాళ్ళు దేవుని మీద ఎప్పుడైతే మర్మర్ చేయడం మొదలుపెట్టిండో ఏదో ఒక తెగులు వచ్చి వాళ్ళని చంపేది. కష్టమైనా కూడా ఎప్పుడు సనగకూడదు, దేవుని మీద సనగకూడదు. ఏం దేవుడో, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, మేము ఇంత ప్రార్థన చేసినా ఇట్లాంటి మాటలు సనుగుడంటే. ఎవరైతే ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారో అవి ఇంకా తీవ్రమవుతుంటాయి. ఎందుకంటే యువర్ ఓపెనింగ్ డోర్స్ టు ది డెవిల్. సైతానికి ఇంకా మార్గాలు తెరుస్తున్నారు. సనుగుకోవద్దు, బలవంతంగా కూడా ఇవ్వద్దు. ఓ పాస్టర్ ఎవరైనా బలవంతం చేస్తారు అనుకో, సంఘం కట్టాల్సిందే, మీరంతా ఇంత డబ్బులు కట్టాల్సిందే. బ్రదర్ లేవు బ్రదర్, మాకు రాసియండి, ఇప్పుడు రాసియండి, తొందరగా కడతామంటారు. అవన్నీ తప్పు. బలవంతం చేయకూడదు. లాస్ట్కి ఏమైపోతుంది, అప్పులలోకి నెట్టేస్తారు వాళ్ళు. దేవునికి మనం ఇచ్చేప్పుడు మనం సనుక్కోకూడదు. రెండవది, ఎవరి బలవంతంతో కూడా ఇవ్వకూడదు. నువ్వు కూర్చో, ప్రార్థన చేసుకో. ప్రభా కానుక పెట్ట నా దగ్గరకు వస్తుంది, ఆ బ్యాగ్ నా దగ్గరకు వస్తుంది, నేను ఎంత ఇవ్వాలా ప్రభా? ప్రార్థన చేసుకో, నీకు అనిపిస్తుంది. ఏమి ఇవ్వద్దు అనిపిస్తే ఏమి ఇవ్వద్దు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమి ఇవ్వకుండా ఎట్లుంటారు బ్రదర్? కొన్నిసార్లు అనిపిస్తే ఇవ్వద్దు. ఆ డిస్టర్బెన్స్ గలిబిలిలో ఎంతో వేస్తే ఏం రాదు నీకు. ఆ గలిబిలొద్దు. నువ్వు కూర్చొని ప్రశాంతంగా దేవునికి నీకు మధ్య ఏముందో చూసుకొని, ఆయన పట్ల నీకెంత ప్రేమ ఉందో దాన్ని బట్టి నీ హృదయంలో ఎంత ప్రేరేపణ కలుగుతుందో అది నువ్వు ఇవ్వాలి. ఆమేన్. ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకో. ఫస్ట్ నువ్వు నిశ్చయించుకో. నువ్వు హృదయంలో నిశ్చయించుకోకుండా నా జోబులో చేయబెడతా, ఎంత వస్తే అంత వేస్తా, అట్లా కాదు ఇది. నువ్వు నిశ్చయించుకో, నేను ఎంత ఇవ్వాలా దేవునికి. అదొక క్యాల్కులేషన్ పెట్టుకో.
నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. తర్వాత దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఏంది తీయబ్బా, ఊరికే కానుక వస్తుంది ఎప్పుడు తీ అనేసినాం అనుకో, అది ఉత్సాహమా? లేదు. నువ్వు వేసింది వేస్ట్, నీ ముఖం చీదరించుకునేమో కానీ దేవుడు కూడా చీదరించుకునే. చల్ వెళ్ళిపోరా నువ్వు, ఎవడేమన్నాడు నేను అంటాడు. ఆయనకేం తక్కువైందా? దేవునికి తక్కువైందా? లేదు. మనము కానుక ఇచ్చినా ఏవైనా దేవునికి ఇస్తున్నామంటే గాడ్ ఎక్స్పెక్ట్స్ ఇట్ టు బి అవుట్ ఆఫ్ లవ్. ప్రేమ లేకుండా ఊరికేనే ఇస్తున్నాము అంటే వేస్ట్. అది దేవుడికి అస్సలు పనికిరాదు, అది వేస్ట్ అంటాడు దేవుడు, ఉపయోగం లేదు అది. అందుకే మీరు కానుక వేసేటప్పుడు చెప్పండి, ప్రభువా నేను నిన్ను ప్రేమించిస్తున్నాను తండ్రి, ఇది ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్. రూపాయి వేయచ్చు, 2 రూపాయలు, ఏదైనా నీ దగ్గర ఉన్నది ప్రేమతో ఇస్తున్నాను తండ్రి ఇది. ఎవరైనా సేవకుడు వస్తే కూడా సేవకుడికి ఇవ్వాలంటే ప్రేమతో ఇవ్వండి. ప్రేమ లేకుండా మాత్రం దేవుని రాజ్యంలో ఏది ఉపయోగం లేదు. హల్లెలూయా. ఉత్సాహముగా దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిస్తాడు. దేవునికి ఇష్టం. ఉత్సాహం లేకుండా ఏం లేకుండా ఇంకా పోదాంపా మనం అందరం పోయి కానుకేయాలంటే ఇంకమ్మా కొందరు ఉంటారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. దయచేసి వేయొద్దండి కానుకలు అటువంటి వాళ్ళు. హల్లెలూయా. 8వ వచనం చూడండి. హల్లెలూయా. మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. హల్లెలూయా. హల్లెలూయా. 2 పదాలు చాలా ముఖ్యమైనవి ఇక్కడ. అన్నిటియందు ఎల్లప్పుడు. అందరు చెప్పండి, అన్నిటియందు ఎల్లప్పుడు. దేవుడు ఏం చేయగలడంట? నీ జీవితంలో నీకు సంబంధించిన అన్ని విషయములలో ఎల్లప్పుడు 24/7 ఏం చేస్తాడంట? మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. నువ్వు ఎవరిని అప్పు అడగాల్సిన అవసరం ఉండదు. అప్పు అడగకుండా చేస్తాడు ఆయన. హల్లెలూయా. నాకు ఒక సిస్టర్ తెలుసు, నేను చాలా బాధపడుతుండేని. చాలా అంటే ఈ మధ్య కాలంలో ఇంకా ప్రెషర్ ఎక్కువ అవుతా ఉండింది. ప్రభా ఎట్లా ప్రభా మాకు ఫైనాన్సెస్ విషయంలో ఎట్లా ప్రభా ప్రార్థన చేసుకుంటుంటుంది. బట్ గుర్తొచ్చినప్పుడంతా చేసేవాడిని. దేవుని కృపను బట్టి దేవుడు ఎంత ఆశ్చర్యకరుడంటే 6,24,000 రూపాయలు దేవుడు అకౌంట్లో వేసిండు. హల్లెలూయా. 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 ఎవరిని అప్పడగాల్సిన అవసరం లేకుండా చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. ఇప్పుడు నీ దగ్గర డబ్బులే లేవనుకోండి, సిస్టర్ మనము ఈ విధమైన గొప్ప పని చేయబోతున్నామంటే నీ దగ్గర డబ్బులు లేవు, ఇంకేం చేస్తావు? నువ్వు ఉత్తమమైన కార్యం చేస్తావా? చేయలేవు. కానీ నువ్వు ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. సమస్తమైన కృపను నా వైపు దేవుడు విస్తరింపజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్ము. ఎప్పుడు నమ్ముతావు? నువ్వు ఉత్సాహంగా దేవునికి ఇచ్చేవాడివైతే, ప్రభా నా దగ్గర ఉన్నది ఇంతే ప్రభా, నేను ఇది నీ కోసం ఇస్తున్నాను తండ్రి, ప్రేమతో ఇస్తున్నాను తండ్రి అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో, దేవుని కృప నీకు సంబంధించిన అన్ని విషయాలలో ఎల్లప్పుడూ కూడా నిన్ను సర్వసమృద్ధి గలవాడై ఉండే విధంగా, ఇంకొకరిని అప్పడకుండా, ఇంకొకరి వైపు చూడకుండా, నీకు అన్ని సమృద్ధిలో ఉండే విధంగా దేవుడు ఆ కార్యం చేస్తాడు. హల్లెలూయా. తన కృప నీ మీద విస్తరింపబడేట్టు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. 9వ వచనం చూడండి. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. 9వ వచనం చూద్దాం, అదే ఇంగ్లీష్లో చూద్దాం. As it is written, he hath dispersed abroad, he hath given to the poor, his righteousness remaineth forever. He has dispersed abroad అంటే నీ డబ్బును నువ్వు చల్లినావు. దేనికి చల్లినావు? దేవుని కార్యం కోసం. హల్లెలూయా. ఆ డబ్బు ఎక్కడికి పోదు. నువ్వు ఒకసారి దేవునికి ఇచ్చిన తర్వాత దేవుడు తీసుకొని పారిపోయేటోడు కాదు. మనుషులు పారిపోతారు డబ్బులు తీసుకుంటే, గ్యారంటీ లేదు. నేను తీసుకున్నాను అని చెప్పినోడు 1-2 సంవత్సరాలకి ఇస్తానన్నాడు, నేను ఇయ్యను అంటాడు, నాకు తెలియదు, ప్రూఫ్ లేదంటారు కొందరు. దేవుని సేవకులే ఉంటారు కొందరు, దేవుని సేవ చేస్తున్నామంటారు, దొంగలు. అర్థమైందా? మనుషులను నమ్మొద్దు, దేవుని నువ్వు నమ్మొచ్చు.
దేవుని నామంలో దేవుని ప్రేమించి నువ్వు ఏదైనా చేస్తే ఆయన నీకు మోసం చేయడు. అందుకే ఏమంటాడు, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను. అంటే దరిద్రుడు అంటే ఏంటి? దేవుడిని ఎరగని వాడు దరిద్రుడు. నీ యొక్క ప్రతి పైసా కూడా గాస్పెల్ కోసం ఎప్పుడైతే వెళ్తుందో అది వాళ్లకు ఇవ్వబడుతుంది. గాస్పెల్ ఇవ్వబడుతుంది, యేసు ప్రభువుని గురించి తెలియపరచబడుతుంది. అతని నీతి నిరంతరము నిలుచును. హల్లెలూయా. నీ నీతి, నీది దేవుని నీతి కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని రాజ్యంలో విస్తరించే విధంగా నువ్వు పని చేస్తుంటావో నీ నీతి కూడా నిరంతరము నిలుస్తుంది. 10వ వచనం, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. చాలు, ఈ దేవుని క్యారెక్టర్ చెప్తున్నాడు చూడండి. దేవుడు ఎటువంటి వాడంటే విత్తువానికి విత్తనం ఇస్తాడంట, తినేవాడు ఆకలైంది, ఆకలైన వానికి ఆహారం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆహారం కావాలంటే నువ్వు డబ్బులు పెట్టాలనేది కాదు ఇక్కడ. ఆహారం కావాలంటే దేవుడు ఇవ్వాల్సిందే. ఆమెన్. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ ఆహారం పుట్టదు. కొన్నిసార్లు తినాలనిపించింది దొరకదు. కొందరు ఉంటారు దండిగా డబ్బులు ఉంటాయి, కడుపులో క్యాన్సర్ ఉంటుంది, ఏం చేస్తాడు? ఏం తింటాడు? ఏం తినలేడు. ఏదో నానాక షుగర్లు తగిలింటాయి, ఏం చేస్తారు? ఏం తినరు కదా. అంటే విత్తువానికి విత్తనమును తినువానికి ఆహారము దయచేయి దేవుడు. నువ్వు విత్తనం వేయాలంటే, నీవు దేవుని రాజ్యంలో ఒక విత్తనం వేయాలంటే అది ఇచ్చేది కూడా దేవుడే. ఈరోజు నీ చేతిలో కానుకుంది, అది ఇస్తున్నాడు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి. చాలు, ఒక్క నిమిషం. మీకు విత్తనం దయచేస్తే మీరేం చేయాలి? విత్తనాన్ని నాటాల, విత్తాల. విత్తనం అనేది విత్తడం కోసం ఉంది. నువ్వు అర్థం చేసుకోవాలి, నీకున్న డబ్బులో ఎంత విత్తడానికి ఎంత తినడానికి అనేది అర్థం చేసుకోవాలి. నువ్వు విత్తనమును దయచేసిన దేవుడు ఏం చేస్తాడంటే మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి నువ్వు ఎప్పుడైతే విత్తుతావో అది విస్తరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తాను, యాజ్ ఎ స్టూడెంట్ ఐ హావ్ సో మెనీ గుడ్ మెమరీస్. అది ఇంట్లో పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు. పాకెట్ మనీ ఇస్తే ఏదైనా మీటింగ్కి పోయి ఉంటాను, అది ఎంతో కొంచెమే ఉంటుంది అమౌంట్, కానీ కానుక వచ్చినప్పుడు అంత తీసేసేవాడిని. ఎందుకో తెలియదు, కొన్నిసార్లు అనిపిస్తుంది అంత వేసా, నెక్స్ట్ రేపేమి అనేది కూడా ఆలోచన లేదు, ఇచ్చేయాలి, ఇచ్చేస్తుంటుంది. ఎందుకంటే ఐ లవ్ గాడ్స్ అంటే ఏమంటారు, ఇది దేవుని పరిచర్య అంటే చేయాలా అది అనిపోయేది. ఎప్పుడైతే అది విత్తనం విత్తినామో అది విస్తరించడం మొదలుపెట్టింది నా జీవితంలో. హల్లెలూయా. ఈరోజు మీరు నన్ను ఏదైనా చూసినప్పటికీ ఒక రోజున నేను విత్తనం వేశాను, ఒక రోజున అది ఈ రోజుకు విస్తరిస్తూనే ఉంది, ఇంకా అవుతూనే ఉంటుంది. యూ విల్ సీ మీ ప్రాస్పరింగ్ మోర్ అండ్ మోర్. హల్లెలూయా, హల్లెలూయా. యూ విల్ సీ మీ ప్రాస్పర్ మోర్ అండ్ మోర్. ఏదైనా టఫ్గా ఉందా సిచ్యువేషన్, అది క్షణికమే, కొంతకాలమే, నాట్ ఫర్ ఎవర్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. దేవుడు వృద్ధి పొందిస్తాడు. మీరు ప్రతి విషయంలో కూడా పూర్ణ ఔదార్యం. ఔదార్యం అంటే ఏంటి? జనరస్. మొన్న ఒక యూట్యూబ్లో షార్ట్ చూస్తుంటుంది, ఒకడికంటే బ్యాలెన్స్ ₹1,00,000 ఉందంట బ్యాంక్లో, ఇంకొకరికి ₹100 ఉందంట. ఇద్దరు పానీపూరి బండి దగ్గర పోయినంట. ఈ ₹100 బ్యాలెన్స్ ఉన్నాడే డబ్బులు కడుతున్నాడంట, వీడు తింటున్నాడు. వాడు డబ్బు దండిగున్నంత మాత్రం ఔదార్యం గారెవరు. ఔదార్యం అనేది నీ హృదయంలో ఉండే యాటిట్యూడ్. అది నువ్వు పెట్టాలి అనే గుణం ఉండాలి. అర్థమైందా? అది గుణం లేనంత వరకు ఎవడేం చేయలేడు. ఏమంటున్నాడు? మీరు ప్రతి విషయంలోని పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించు. హల్లెలూయా. నీతి ఫలాలు వృద్ధి పొందిస్తాడు దేవుడు. అంటే నిన్ను చూస్తూనే నువ్వు ఒక క్వాలిటీ లైఫ్ బ్రతుకుతున్నావు, నువ్వు అడుక్కుండే వ్యక్తివి కాదు, ఎవరికి అనవసరమైతే ఇచ్చే వ్యక్తివి అనేది దేవుడు నిన్ను ఆ రకంగా తయారు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ పవర్ఫుల్. ఇది దేవుడు మనల్ని చేస్తున్నది. అన్ని నీకు సంబంధించిన అన్ని విషయములలో ఎల్లప్పుడూ కూడా ఆయన కృప నీ వైపు విస్తరింపజేసేట్టు చేసే దేవుడు. ఆమేన్, ఆమేన్. సామెతలు 3:9 చూడండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. హల్లెలూయా, హల్లెలూయా. నీ రాబడి అంతటిలో, నీ జీతం అంతటిలో, నీకు వచ్చే లాభాలన్నిటిలో కూడా ప్రథమ ఫలం అంటే టైత్.
ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమును ఎవరికి ఇవ్వాలంట? ఇచ్చి యెహోవాను దేవునికి ఇచ్చి ఘనపరచు. ఎందుకు? అది ఆయనది కాబట్టి. ఎందుకు దేవుడు వేరే వాళ్ళది అడగటంలా? దశం భాగం ఆయనది కాబట్టి నాకు ఇయ్యి అంటాడు దేవుడు. అది నాది. నువ్వు ఇవ్వకుండా ఉన్నావు అనుకో, దొంగతనం చేసినట్టు. ఇప్పుడు దశం భాగం నేను ఇవ్వకుండా నేనే పెట్టుకొని నేను నాకు కావాల్సినప్పుడు నేను ఎప్పుడో చూస్తానంటే తప్పు, దొంగను. అట్లా చేస్తే దొంగతనం చేసినట్టు. దేవుడు అంటాడు, మనిషి దేవుని దొంగిలించునా, అయినా మీరు దొంగిలిస్తున్నారు. ఏ విషయంలో? ఏ విషయంలో? ఈ యొక్క ప్రథమ ఫలాలు, ఈ యొక్క దశం భాగంలో విషయంలో. ఎప్పుడు కూడా నెవర్ మిస్హ్యాండిల్ గాడ్స్ మనీ. అది దశం భాగం అంటే ఇవ్వాల్సిందే దేవునికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు నాకు శాలరీ పడింది. ఎప్పుడెప్పుడు కర్నూలు రావు, ఎప్పుడెప్పుడు వస్తున్నాయి నేను దాన్ని తీసి దేవునికి ఇవ్వాలా, అదే ఆలోచన. వస్తున్నాయి, నేను మా పాప కూర్చొని దేవునికి ఇచ్చాను ప్రార్థన చేసి. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు నీ రాబడంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి దేవుని ఘనపరచడం, దేవుని ఘనపరచడం. దేవుని ప్రభా నువ్వు ఘనుడివి, నువ్వు స్తోత్రార్హుడివి, ఎన్ని పదాలు చెప్పడం అవన్నీ కాదు దేవునికి కావాల్సింది. ఆయన డబ్బు నీకు 100 రూపాయలు ఇస్తున్నాడంటే 10 రూపాయలు ఆయనది దాంట్లో ఉంది. 100 రూపాయల్లో నీవు 90 పెట్టుకొని ఆయనకు ఇవ్వడం నేర్చుకో. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి, 10వ వచనము. అప్పుడు ఎప్పుడైతే నీ ప్రథమ ఫలం ఇస్తావో అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. సమృద్ధి అంటే ఏంది? సమృద్ధి అంటే ఏంది? కొంచెమా? ఓవర్ఫ్లోయింగ్ అంటే నీ దగ్గర 5 లీటర్లు ఉందంటుకో, 5 లీటర్లు కాదు, అది ఇంకా ఎక్కువ వస్తుంటుంది. నీ ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలిపారును. ఊరికి ఉండదంట, పొరలి పారుతూనే ఉంటదంట. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ అవర్ గాడ్. నువ్వు దశం భాగం దేవునికి ఎప్పుడైతే ఇస్తావో నీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది, నీ పొంగి పొర్లుతూ ఉంటుంది. పొంగి పొరడం అంటే ఎందుకంటే అది కూడా చెప్తాను. నీ కెపాసిటీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక బాటిల్ నీళ్లు తాగగలను, అది నాదే. అంటే 1 లీటర్ బాటిల్ చాలు నాకు. 1 లీటర్ కంటే అది పొంగుతూ ఉంది, పొర్లుతూ ఉంది. ఎవరికి? అది వేరే వాళ్ళకి ఇవ్వడానికి. అర్థమైందా? మన కోసము ఎంతనో మనం అంతే తాగగలం. నువ్వు ఎంత సంపాదించినా అంతే, నువ్వు అంతకంటే ఎక్కువ నీకు ఒక లిమిట్ ఉంటుంది. మిగతాదంతా ఎవరికి? ఇతరుల కోసం. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు దావీదు. గిన్నె వరకు నీది, పొంగి పొరలేది ఇతరులకు. నువ్వు ఎప్పుడైతే సమృద్ధిలో దేవుడు నిన్ను తీసుకుపోతాడో అప్పుడు నువ్వు 10 మందికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. క్రొత్త ద్రాక్ష రసము పొంగి పొరడును. బ్రదర్ ఇట్లే చెప్తున్నావు బ్రదర్, చూడు ఇంకో మాట కూడా చెప్తా, వినండి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 10వ వచనం చూద్దాం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. చాలు, ఇక్కడ మిక్కిలి కొంచెం. బ్రదర్ మీకేం దండిగా వస్తుందేమో, మాకు కొంచెమే జీతం, దీంట్లోంచి మేము దశంభాగం తీస్తే ఏమవుతుంది? ఇట్లా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నన్ను ఏమవుతుంది? నీకు దండిగా ఇచ్చినా నువ్వు ఇదే చేస్తావు. మనీ విల్ మ్యాగ్నిఫై యువర్ క్యారెక్టర్. నువ్వు దొంగవు అనుకో, దండిగా డబ్బులు వస్తే నువ్వు ఇంకా పెద్ద దొంగ అవుతావు. కొంచెం డబ్బుతోనే నువ్వు దొంగతనం ఎట్లా చేయాలో తెలుసుకొని అన్నీ చేస్తున్నావు. నీకు దండిగా డబ్బులు వస్తే బ్యాంకులను ఎట్లా చేయాలో, అవి ఏం చేయాలో నీ టెక్నాలజీ కనుక్కుంటావు. అర్థమైందా? మనీ యాంప్లిఫైస్ యువర్ క్యారెక్టర్. ఈరోజు కొంచెం డబ్బు ఉంది, కొంచెం డబ్బుతో నువ్వు తాగుడు మొదలుపెట్టినావు. నాకు దండిగా డబ్బులు వస్తే నా బాధలు మర్చిపోవడానికి తాగుతున్నాను బ్రదర్, నాకు దండిగా డబ్బులు వస్తే అసలు నేను తాగుడు మానేస్తాను. రాంగ్. నీకు దండిగా వచ్చింది అనుకో, ఈ చిన్న బాటిల్ కాదు, అప్పుడు పెద్దవి తెచ్చుకుంటావు. మనీ యాంప్లిఫైస్ యువర్ క్యారెక్టర్. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. మనీ యాంప్లిఫైస్ యువర్ క్యారెక్టర్. నువ్వు కొంచెంలో ఎట్లుంటావో దండికి వచ్చినా అంతే ఉంటావు. 11వ వచనం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? ఎవరు నీకు ఇస్తారు? సత్యమైన ధనం దేవుంది. దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలు అవి నీకు ఎవరు ఇస్తారు? రెవల్యూషన్స్ ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు. అందుకే ఇంకా కొందరు ఏం చేస్తారు తెలుసా, కొన్ని సంవత్సరాలంటే వాళ్ళు మినిస్ట్రీలు పెట్టి వాక్యం ఉండదు, వాక్యం రాదు వాళ్ళకు. ఎప్పుడు కట్టబడిన వాడ విప్పబడిన ఇట్లాంటివి ఉంటాయన్నమాట.
అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, నీ మైండ్ అంతా డబ్బు మీద ఫోకస్ అయితే, నాకు డబ్బే కావాలని నేను డబ్బు వెనక పరిగెత్తుతున్నావంటే దేవుని విషయాలు నీ దగ్గరికి రావు. దేవుడు నీ దగ్గరికి రావడం అనేది, దేవుని విషయాలు నీ దగ్గరికి రావడం అనేది అది గొప్ప కృప. నాకు దేవుడే ఇంపార్టెంట్, నాకు డబ్బు కాదు అనేది ఎప్పుడైతే నీ మైండ్లో ఫిక్స్ చేసుకుంటావో అప్పుడే దేవుని విషయాలు నీకు దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. 12వ వచనం చూడండి. మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిస్తాడు? ప్రతి ఒక్కరికి దేవుని దగ్గర ఒక లెక్క ఉంటుంది. ఈయనకి ఇన్ని కోట్లు అనేది ప్రతి ఒక్కరి కోసం దేవుని దగ్గర ఒక లెక్క ఉంటుంది. కానీ నువ్వు దేవుని డబ్బుతో, ఇతరుల డబ్బుతో నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు? కొందరికి మినిస్ట్రీ డబ్బు అంటే ఇంకా అస్సలు వాళ్ళు ఇంకా చాలా సూపర్ లైట్ తీసుకుంటారు. మినిస్ట్రీ డబ్బు అంటే ఆ బిర్యానీలు తినడానికి వాడతారు. మినిస్ట్రీ డబ్బు అంటే చిన్న మీటింగ్ పెట్టుకున్న పెద్దగా ఏదో చేసి దేవుని డబ్బును వ్యర్థంగా వాడుతుంటారు. నీవు దేవుని డబ్బే కాదు, ఇతరుల డబ్బును కూడా చాలా కేర్ఫుల్గా వాడాలి. ఇంటగ్రిటీ. ఇప్పుడు ఎవరో నీకు వచ్చి, బ్రదర్ నా దగ్గర ఒక 30,000 ఉంది, ఇది జాగ్రత్తగా పెట్టుకో, నేను ఇప్పుడు వేరే ఊరికి పోతున్నాను, వచ్చి తీసుకుంటాను అని చెప్పింటాడు. నువ్వేం చేస్తావు? 30,000 అట్లే జాగ్రత్తగా పెట్టాలి. మధ్యలో ఆయన వచ్చే వారం లోపల నీకు తెలిసిన ఫ్రెండ్ ఎవరో అడిగిందని చెప్పి ఆ 30,000 ఇవ్వడం కాదు. ఆ బ్రదర్ ఆ ఫ్రెండ్ తెచ్చిచ్చిండు మళ్ళీ అని దాచిపెట్టడం కాదు. ఆ 30 అయిందంటే ఆ 30 అయిందే, ఆయన కోసమే పెట్టాలా. నువ్వు తీసుకున్నావంటే దాని జవాబుదారీ నువ్వు అనుకోవచ్చు, ఆ 30,000 కదా, ఏముందిలే నా ఫ్రెండ్కి ఇస్తాను, వాడు తీసుకొని పోయి ఇవ్వకపోతే అప్పుడు నేను ఇస్తాను. అది రాంగ్ యాటిట్యూడ్. ఇతరుల డబ్బుతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు డబ్బులు దండిగా ఉన్నాయి కదా, ఆయన డబ్బులు దండిగా ఉన్నాయి, మనం ఎంత ఖర్చు పెట్టినా ఏం కాదు అనుకుంటారు. రాంగ్. ఆయన నిన్ను నమ్మి ఒక పనప్ప చెప్పింటాడు డబ్బున్న వ్యక్తి, నువ్వు ఆ డబ్బును చాలా జాగ్రత్తగా నువ్వు డీల్ చేయాలి. అప్పుడే పరలోకం నుంచి నీ అకౌంట్స్ ఓపెన్ అవుతుంటాయి. నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు? మీరు పరుల సొమ్ము విషయంలో, యాంప్లిఫైడ్ వర్షన్ చెప్తుంది, గాడ్స్ మనీ అండ్ మెన్స్ మనీ. 2 విషయాలు. పరులు అంటే ఇతరులు అంటే ఎవరు? దేవుడు, ఇతర మనుషులు, ఇద్దరివి. దేవుని విషయంలో దశంభాగాలు ఇయ్యరు. నీకు ఎట్లా ఓపెన్ అయితే నీ అకౌంట్స్ ఓపెన్ కావు, సీల్ అయిపోయింటే అవి ఎంత కొట్టుకున్నా తెరవవు. అంతేగా నీవు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిస్తాడు? ఎందుకు ఇస్తాడు దేవుడు? ఇయ్యడు. యు ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ది బ్లెస్సింగ్. యు మస్ట్ లెర్న్ టు హ్యాండిల్ ది బ్లెస్సింగ్. ఒకడు ఉండే, వాడి పేరు ఏం పేరంటే ఏషావు ఆల్రెడీ బ్లెస్డ్. వాడు పుట్టినప్పుడే జ్యేష్ఠత్వంతో పుట్టిండు. అంత బ్లెస్సింగ్ అంతా వాని మీద ఉండాలి. వాడేం చేసిండు? ఒక్క పూట ఆకలికి ఏం చేసిండు? జ్యేష్ఠత్వంను అమ్మేసిండు. వాడు అనుకున్నాడు, ఎవరు చూడలేదే, నేను వానికి జ్యేష్ఠత్వం అనేది ఇచ్చేస్తున్నాను, నా కడుపు నిండింది, నేను మళ్ళా మామూలు. దేవుడు ఆల్రెడీ చూసిండు, అది అయిపోయింది. దేవుడు చూసేసిండు, రికార్డెడ్. అందుకే బ్లెస్సింగ్ అనేది వానికి కాదు, యాకోబుకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ ది బ్లెస్సింగ్, సమ్ అదర్ పర్సన్ విల్ గెట్ దట్ బ్లెస్సింగ్. నీ మీద ఉన్న ఆశీర్వాదాన్ని, నీ కోసం పెట్టబడిన ఆశీర్వాదాన్ని నీవు సరిగా హ్యాండిల్ చేసి దాన్ని తీసుకోకపోతే అది ఇంకొకరిని వశం అయిపోతుంది. హల్లెలూయా. నీవు అనుకోవచ్చు, నేనేం చేసినా నడిచిపోతుంది. ఏం చేసినా నడవదు. నీవు అదే స్థితిలో ఉంటావు. నీ పక్కన ఉండేవాడు నీకంటే గొప్పగా హెచ్చింపబడుతుంటాడు. ఎంత దరిద్రం కదా అది ఆలోచిస్తే. నిన్ను దేవుడు ఏం చేయడు. నీకు ఆల్రెడీ ఇచ్చింది దేవుడు తీసేసుకోడు. ఆల్రెడీ ఇచ్చింది నీది నీకే ఉంటుంది. కానీ నీ పక్కన వాడు పైకి లేస్తుంటాడు. ఆమేన్. అందుకే నీ పరుల సొమ్ము విషయం, పరుల సొమ్ము అంటే దేవుని డబ్బు, మనుషుల డబ్బు. ఇతరులు ఎవరైనా డబ్బు నీ దగ్గర ఉంది, వాళ్ళ డబ్బు, చాలా కేర్ఫుల్గా ఉండు. ఆ డబ్బుతో ఇష్టం ఏముందిలే బ్రదర్, మనము దానికి బిల్స్ పెడితే అయిపోతుంది. బిల్స్ పెట్టేది కాదు ఇది. దేవునికి అన్ని బిల్స్ తెలుసు. దేవునికి కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా, ఒక పని కోసం ఒక 2,000 రూపాయలు ఇచ్చినాం అనుకుందాం, 1900 అయింది అనుకోండి. కొందరు దగ్గర 100 రూపీస్ లెక్కలు చెప్పరు ఎవరు. ఎందుకు? ఏముందిలే, ఇది చిన్న అమౌంట్. దేవుని దగ్గర ఉంటుంది అమౌంట్. హల్లెలూయా. చిన్నవి కూడా అడుగుతారా బ్రదర్? ఎవరైనా అడిగితే వాడంతా చాలా చిన్నోడు. ఎవరు అడగరు, కానీ దేవుని దగ్గర ఉంటుంది లెక్క. మనము ఎంత సిన్సియర్గా మన లెక్క రాసుకుంటున్నాము, మనం చేసుకుంటున్నాము. నీ డబ్బు గురించి నువ్వు ఎంత అనుకుంటావో ఇతరుల డబ్బు గురించి కూడా నువ్వు అదే ఆలోచించాలి.
నా పర్స్లో ఎంత ఉందో నాకు తెలుసు, ఎప్పుడు అడిగినా చెప్పగలను నేను. హల్లెలూయా. హల్లెలూయా. యు మస్ట్ హ్యావ్ అన్ అకౌంట్. డబ్బు నీది కాదు, దేవుడు నీకు ఇచ్చింది. నువ్వు దాన్ని ఎట్లా వాడతావు, నీకు ఆ భయం ఉండాలి. నేను నా డబ్బును నేను ఇష్టం వచ్చినట్లు అంటే ఏం బ్రదర్ మీరేం ఎవరికి ఏమి ఖర్చు పెడతాను, దానికి ఒక లెక్క ఉంటుంది. విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము లేకపోతే జల్సాలు చేయడానికి దానికి కాదు మనం ఉండేది. హల్లెలూయా. పెట్టవలసి వచ్చినప్పుడు దిల్దారుగా పెట్టాలి. ఆమేన్. మీకు డబ్బు కావాలనా? గట్టి చెప్పండి. నీ డబ్బు నీకు కావాలంటే దేవుని డబ్బు విషయము ఇతరుల డబ్బు విషయంలో కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడే నీ డబ్బు నీకు ఓపెన్ అవుతుంది. నేను చెప్పాను, దేవుని డబ్బు అంటే నువ్వు కానుక వేసే విషయం కానీ దశంభాగాలు అయితే ఏమి అన్నింటిలో కూడా దేవునితో ప్రేమతో చేయండి అది పని. ఇదేదో మనం ధర్మశాస్త్రం బోధించడంలా నువ్వు ఇట్లా చేయాల్సిందే లేనే లేదు. నీవు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తావో దాని ప్రకారంగానే నువ్వు ఇస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. యూ క్యాన్ గివ్ ఎ పర్సన్ వితౌట్ లవింగ్, బట్ యు కాంట్ లవ్ ఎ పర్సన్ వితౌట్ గివింగ్. అంటే అర్థమైందా? నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఏమి లేకుండా ఐ లవ్ యూ అంటే అది వేస్ట్, అది ఆ లవ్. కానీ నువ్వు ప్రేమ లేకపోయినా కూడా వేరే వాళ్ళకి ఇస్తుంటావు డబ్బులు, లంచం ఇస్తావు. ప్రేమతో ఇస్తారా లంచం? ప్రేమతో తీసుకుంటావు లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇఫ్ యు సే గాడ్ ఐ లవ్ యూ, ఏమి ఇస్తున్నావు దేవునికి? ఏమి ఇస్తున్నావు? చిన్న చిన్నవే, పెద్దవి కూడా దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేయడు. చిన్న చిన్నవే, నీకెంత సామర్థ్యం ఉందో అంత. ఆ సొలొమోను 1000 బలులు అర్పించుండు. ఆయన రాజుని చేస్తూనే ఆయన ఫస్ట్ రాజ్యం అంతా చూసుకోండు. ఇంత పెద్ద రాజ్యమా, 1000 బలులు ఇద్దాం, అదే ఆయన చేసింది. నీకున్న సామర్థ్యం దేవుడు ఎంత ఇచ్చిండో చూసి దానికి ఆయన ముందు ఇవ్వలే 1000 బలులు. ఎప్పుడు ఇచ్చిండు? ఆయన రాజుగా చేయబడిన తర్వాతనే 1000 బలులు ఇచ్చిండు. ఏ రాజు చేయలేదు మళ్ళీ తర్వాత. హల్లెలూయా. ఆయన ఇచ్చిండు కదా, ఇంకా వేరే వాళ్ళు ఇవ్వచ్చు కదా, ఎవరు ఇలా. ఎందుకు ఇవ్వాలంటే ఒక మనసు ఉండాలి, హృదయం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. కళ్ళు మూసుకోండి, ఒకసారి ఆలోచించండి. ప్రభువా, నీ కృప నా జీవితంలో అన్ని విషయాలలో కూడా తండ్రి ఎల్లప్పుడూ విస్తరించాలని కోరుకుంటున్నాను. దేవుని హృదయంలో కోరుకోండి. ప్రభువా, ఈ సమయంలో తండ్రి నాకు నా జీవితంలో ఏవేవో కష్టాలు ఉండొచ్చు ప్రభువా, కానీ ఈరోజు విన్న వాక్యం బట్టి తండ్రి ఈ రోజు నుంచి నేను సమృద్ధిలో నడవాలని కోరుకుంటున్నాను. ప్రభువా, మీరు కార్యం జరిగించండి నా జీవితంలో అని దేవునితో చెప్పండి. టైం తీసుకోండి. ప్రభువా, నేను ఎక్కడ మిస్ అవుతున్నానో తండ్రి, మీతో ప్రేమగా నేను ఎక్కడ ఉండలేకపోతున్నానో తండ్రి, ఆ ఏరియాస్ అన్నింటిలో నాయన నన్ను బలపరచండి, నాకు సహాయం చేయండి. నేను ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ప్రభా, సాంఘికంగా అన్ని విషయాల్లో కూడా తండ్రి నేను ముందు ఉండాలి తండ్రి. మీ పనిలో నేను ముందుండాలి ప్రభా. మరి నాయన గొప్ప కార్యాలు మీకోసం చేయాలి అని నేను కోరుకుంటున్నాను అనే మాటలు చెప్పండి దేవునితో. నాతో పాటు ఈ మాటలు పలకండి. పరలోకపు తండ్రి, యేసయ్య నామమున విన్న మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానో మీ కృప తండ్రి, మీ కృప తండ్రి. నా జీతము మీ కృప, మీ కృప. నాకొచ్చే లాభాలు మీ కృప తండ్రి, మీ కృప తండ్రి. వీటన్నిటిలో కూడా నేను మీకు నమ్మకంగా ఉండి నేను సరైనటువంటి సేవకునిగా నమ్మకస్తునిగా నా డబ్బు విషయంలో మీ దృష్టిలో నేను చక్కగా ఉండటానికి కృపను స్వీకరిస్తున్నాను. నేను కానుక వేయనప్పుడంతా ప్రేమతో వేస్తాను. దశమ భాగం ఇచ్చినది నేను ప్రేమతో చేస్తాను. నా కొట్లన్నీ కూడా సమృద్ధిలో ఉంటాయని ప్రకటిస్తున్నాను. నా జీవితంలో పొంగి పొర్లేటువంటి ఆశీర్వాదాన్ని నేను చూస్తానని నా డబ్బులో నేను పరిచర్య కోసము దేవుని రాజ్య వ్యాప్తి కోసము మెయిన్ గా వాడతానని యేసుక్రీస్తు నామమున ప్రకటించి ఆశీర్వదింపబడుతున్నాను తండ్రి. ఆమెన్. Praise the Lord.